వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు మనము 2022 అయినటువంటి పేపర్ 1 తెలుగు పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కలం అనే పదానికి అర్థం అడుగుతున్నాడు. కలం అనే పదానికి అర్థం అంటే ఇది వచ్చేసి ఫస్ట్ దానికి 31 దానికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసండి థర్డ్ వన్, మూడవది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానలో జంట పదం కానిది ఏదని అడుగుతున్నాడు. దీంట్లో వచ్చేసి వింత మనిషి, ఇది ఫోర్త్ వన్. చూడండి, అప్పులు సప్పులు జంట పదం, శ్రద్ధలు భక్తులు జంట పదం, పరువు ప్రతిష్టలు జంట పదం, వింత మనిషి కాదండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 32, ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో జాతీయ పదం కానిది ఏదని అడుగుతున్నాడు. దానికి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, కడుపు మంట, గడ్డి పెట్టు, పప్పులో కాలు వేయట. దీనికి వచ్చేసి 33 వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాని పదం అనేది అడిగిండు, బాగా చూసుకోండి, కాని పదం అనేది అడిగిండు. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో సామెత కానిది అని అడిగిండు. చూడండి, దీంట్లో పుండు మీద కారం చల్లినట్లు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. మూడోది వచ్చేసి అందవేసిన చెయ్యి. నాలుగోది ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం. దీనికి వచ్చేసి ఆన్సరు 34 వచ్చేసి 3, ఇది థర్డ్. చూడండి, మనం సామెత అంటే ఏంటంటే పోలికండి, ఒక దానిని ఇంకో దానితో పోల్చి చెప్పడాన్ని, అంటే దాన్ని చేసుకుందని చేసి సామెత వస్తారనమాట. ఒక దాంతో ఒకటి కంపేర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, పుండు మీద కారం చల్లినట్లు, పుండు ఒకటి, కారం ఒకటి. సెకండ్ వన్ చూసుకోండి, కాసిన చెట్లకే రాళ్ళ దెబ్బలు. కాసిన చెట్ల కంటే కాసినది ఒకటి ఉంది, చెట్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి అన్నమాట. అందవేసిన చెయ్యి గంతే, ఒకటే ఉంది. నెక్స్ట్ నుండి ఏ ఎండకు ఆ గొడుగు, ఎండ ఒకటి గొడుగు ఒకటి, అంటే రెండు ఉన్నాయి, అంటే ఒకదానితో ఒకటి కంపేర్ చేసిన దాన్ని మనము సామెత అని చెప్పేసి అర్థం వస్తుంది. వక్రతం అనగా దీనికి 35 వచ్చేసి ఆప్షన్ ఫస్ట్ వన్ చూసుకుంటే మధువు, ముప్పు, మంకు వచ్చేసి ముఖం. వక్రతం అనగా దీనికి 35 దానికి ఆన్సరు ఫోర్త్ వన్. నెక్స్ట్, ద్వితం అంటే ఒకే హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా రావడం కాదని. ఫస్ట్ 36 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఒకే హల్లు ఒకేసారి రాయడం. మూడోది, ఒక హల్లుకు మరో హల్లు ఒత్తుగా రావడం. తర్వాత ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం. 36 ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్వితం అంటారు. నెక్స్ట్ వన్, విశేషణం పదం ఏదని చెప్పేసి 37th క్వశ్చన్ అడుగుతున్నాడండి. చూడండి, చుక్కాని, చేలము, చుక్కలు, చిక్కని. దీనికి వచ్చేసి 37 ఫోర్త్ వన్. విశేషణము అంటే ఒక్కసారి చూడండి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు, నిన్న నేను రాత్రి అన్నం తిని పడుకున్నాను. ఎప్పుడు అంటే నిన్న. ఎక్కడ అన్నప్పుడు నిన్న నేను హైదరాబాద్లో ఉన్నాను. నిన్న ఎక్కడున్నావు నువ్వు హైదరాబాద్లో? నేను ఎక్కడున్నావు అంటే హైదరాబాద్లో. పాలు చిక్కని ద్రవం. పాలు ఎలాగున్నాయంటే ఎలా అనేదానికి చిక్కని, ఎట్లా ఉన్నాయి ఎలా ఉండేదానికి చిక్కని. సో కాబట్టి ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని క్వశ్చన్ మార్క్ ఇట్లా వేసినప్పుడు అట్లాంటి వచ్చే పదాలని విశేషణం అని అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. దీంట్లో 38 వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేస్తుందండి, పతకం, త రెండో తరది. తర్వాత ఈ క్రింది వాటిలో అసమాపక్రియ పదం డైరెక్ట్ చూసుకోవచ్చు. దీంట్లో 39 వచ్చేసి 3, ఎగిరి. అన్నీ చూడండి, సమాపక్రియలన్నీ ఎగరలేదు, ఎగరరాదు, ఎగిరింది. అంటే అసమాపక్రియలు మ్యాక్సిమం ఈ అనే అక్షరాలు వస్తుంటుంది. ఎందుకంటే క్లాస్లో కంప్లీట్ కాని పదాలను అసమాపక్రియలు, కంప్లీట్ అయ్యే పదాలను సమాపక్రియలు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక్కడ చూడండి, ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు. 41 క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ వన్, కర్మ. ఎవరిని దేనిని అని వచ్చినప్పుడు దానిని కర్మ గుర్తుపెట్టుకోండి. ఎవరిని దేనిని అనే దాన్ని కర్మ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది? పి, కు, గా, చి. ఈ 4 ఆప్షన్లలో ఏది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. కు. దీనికి సెకండ్ వన్, దీంట్లో ఫోర్త్ వన్. ఇక్కడ చూడండి, మనకు డూము, యువులు ప్రథమ విభక్తి, నిన్నులను గురించి ద్వితీయ విభక్తి, చితంజన్ తొడంతో
తృతీయ విభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి. ఇలా మనకి 7 విభక్తులున్న ఆ విభక్తిలో ఒకటి వచ్చేసి కిన్ కిన్ యొక్క లోన్ లోపల అని చెప్పేసి మనకి కు వస్తుంది కాబట్టి ఆ విభక్తి ప్రత్యయం. ఇవన్నీ పి గా చి ఇవన్నీ కాదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము ఉభయాక్షరాలు అనగా ఏమని అడుగుతున్నాడు అందరికీ తెలుసు. సున్నా, అరసున్నా, విసర్గ. వీటిని మనము ఉభయాక్షరాలు అని అంటాము. నెక్స్ట్లో వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఇలా అంటారు. అది దీనికి వచ్చేసి ఫస్ట్ వన్, దీనికి వచ్చేసి విభక్తులు. సమాసం అనగా చూడండి, వ్యర్థ పదాలతో 2 వాక్యాలు కలిపి రాయడం, ఇది కాదు. నెక్స్ట్ వన్, ఏవైనా 2 పదాలు కలిపి నూతన పదంగా ఏర్పడకపోవడం, ఇది కాదు. అర్థం లేని 2 పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం, అర్థం లేని కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆన్సరు, సమర్థమైన 2 పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. దీనికి 44 దానికి ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రామాణిక భాష రూపం అనగా గ్రాంధిక భాష కాదండి, ఇది రాంగు. దీనికి ఫోర్త్ వన్, ఉన్నత వర్గాల వారు వినియోగించే భాషా రూపం. నెక్స్ట్ వన్, అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి పండితులు వినియోగించే భాషా రూపం. దీనికి వచ్చేసి ఆన్సరు, అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపాన్ని మనము ప్రామాణిక భాషా రూపం అంటాం. థర్డ్ వన్ ఆన్సర్ కరెక్ట్. భాష పోషించే కీలక పాత్రం. ఇక్కడ వచ్చేసి 45 నుంచి క్వశ్చన్ వచ్చేసి ఇవన్నీ మెథడ్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి చూసుకోండి. 46 వచ్చేసి దీనికి పైవన్నీ కూడా ఆన్సరు అన్నీ వస్తాయండి. జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన పెంపొస్తుంది, దానికి ఆన్సర్ అదే. పైవన్నీ కూడా మానవ సంబంధాలను పెంపొస్తుంది, థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనుషుల మధ్య ఐక్యత భావాలను పెంపొందిస్తుంది. అన్నీ కూడా దీనికి భాషను పోషించే కీలక పాత్ర వస్తుంది. భాష నైపుణ్యంలో మూడవ వచ్చేసి రీడింగ్ అని వస్తుంది. దీంట్లో 47 వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి వస్తుంది పఠనం. దీనిని మనము మెథడాలజీని, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ కంపేర్ చేసుకుంటే రెండు ఆల్మోస్ట్ మనం రెండు అలాగనే ఉంటాయి. దీంట్లో అత్యంత కష్టతరమైన భాషా నైపుణ్యంలో ఏ భాషా నైపుణ్యం అని చెప్పేసి నాకు ఆప్షన్ నాకు ఏదని చెప్పేసి నాకు చెప్పండి. దీంట్లో మనము వచ్చేసి దీంట్లో భాషా నైపుణ్యాలలో 4 ఉంటాయండి. LSRW. ఇవి ఇంగ్లీష్లో, తెలుగులో భాషా నైపుణ్యాలు 4 సేమ్ ఉంటాయి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. భాషణం, శ్రవణం, భాషణం, తర్వాత వచ్చేసి పఠనం, తర్వాత వచ్చేసి లేఖనం. దీంట్లో వచ్చేసి అత్యంత అంటే కష్టతరమైన నైపుణ్యం ఏదని చెప్పేసి నాకు కింద ఆప్షన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలని క్రిందిగా నిర్వహించాలి ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూసుకుంటే జతలు నిర్వహించాలి. నెక్స్ట్ పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి, వ్యక్తిగత కృత్యాలుగా నిర్వహించాలి, జట్టు కృత్యాలుగా నిర్వహించాలి. దీనికి ఆప్షన్ వచ్చేసి రెండవది భాష బోధన యొక్క ప్రధాన లక్ష్యం. దీంట్లో వచ్చేసి నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం, స్పష్టోచ్చరణ పెంపొందించడం, పరీక్షలో ఉత్తమ గ్రేడ్లు పొందేలా చూడడం, తప్పులు లేకుండా రాయగలడం. వాటిని వచ్చేసి డైరెక్ట్ నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం. థర్డ్ ఆన్సర్ వచ్చేసి రైట్ అయ్యండి. దీంట్లో గేయాలను పొడిగించడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించినది. 51 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సృజనాత్మకత అండి. దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ వచ్చేసి. చూడండి, ఏదన్నా దాని సరే ఒక విద్యార్థి అనే దాన్ని పొడిగించడం, ఒక దాని గురించి రాయడం, అంతమైన అనుభవంతో రాయడం, ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సృజనాత్మక కింద, క్రియేటివిటీ కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము పద్యం అండి. పద్యం ఆల్రెడీ మీకు తెలుసు, దీంట్లో మనకు కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ దమ తమ నిలువులు దప్పిన దమ మిత్రులు శత్రులగట తద్యము సుమతి. కమలాప్తుడు అనే పదానికి అర్థం వచ్చేసి ఏమొస్తుంది చూడండి. కమలములు నీట బాసిన అనే దానికి ఏదని చెప్పేసి ఫస్ట్ వన్ ఆన్సర్ అడుగుతున్నాడండి. దీనికి సూర్యుడు. కమలాప్తుడు అంటే సూర్యుడు. ఫోర్త్ వన్ పాసిన అనగా 52 వచ్చేసి దీనికి మెరిసిన, విరిసిన, తొలగిన, నిండిన. దీనికి ఆన్సర్ వచ్చేసి 3 థర్డ్ వన్. నెక్స్ట్ వచ్చి ఈ పదంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారుతారని చెప్పేసి చెప్పబడిందని దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది స్థానం
స్థానము మారినప్పుడు ఫస్ట్ ఆప్షన్. ఈ పదం రాసిన కవి బద్దెన. ఇది వచ్చేసి 54(3). బద్దెననే భద్రభూపాలుడు అని చెప్పేసి కూడా అంటామండి మనం. లాస్ట్ టైం 2023 దాంట్లో మనకు అడగడం జరిగింది. బద్దెన్న మరొక పేరే భద్రభూపాలుడు అని చెప్పేసి. దాంట్లో అలా అడగలేదు, సుమతి శతకాన్ని రచించింది ఎవరని చెప్పేసి కింద ఇచ్చినాడు. బద్దెన్న పేరు ఇవ్వలేదు, భద్రభూపాలుడు ఇచ్చిండు అనమాట. ఆ భద్రభూపాలుడు దాన్ని ఆప్షన్ కొంతమంది పెట్టిరు, కొంతమంది పెట్టలేదు. సో బద్దెన్న మరో పేరే భద్రభూపాలుడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలంగాణ చిత్రకళకు ప్రసిద్ధి చెందిన వారు ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు. 55 వచ్చేసి ఆన్సర్. 4th వన్ శేషగిరి, కొండపల్లి శేషగిరిరావు. ఇది ఇంకోటి పల్లె సంబంధించిన అందాలను చిత్రీకరించిన వారెవరని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది 55 4th వన్ ఆన్సర్. గిల్లదండు ఆటను ఇలా అంటారు, దీన్నే చిర్రగోని కూడా అంటారు. ఇది 3rd వన్. తెలంగాణ రాష్ట్రంలో దూరదర్శన్ ఛానల్ పేరు ఏం పేరు అంటే ఇది యాదగిరి ఛానల్ మార్చినారండి. గంగిరెద్దును రచించిన కవి పల్లా దుర్గయ్య. దీనికి 58th వన్ వచ్చేసి నరసింహ శతక కవిని, దీన్ని శేషప్ప కవి అని కూడా చెప్పేసి అంటున్నాము. 4th వన్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమి అనగా సంతోషము. దీనికి 3rd వన్ ఆన్సర్. చూడండి, మనకు తెలుగులో వచ్చేసి టెట్ వరకు అయితే 6th క్లాస్ వరకు అర్థాలు, కవుల యొక్క రచనలు, దానికి ఖండకావ్యాలు, వాళ్ళ యొక్క అవార్డులు, మనము వ్యాకరణం కూడా సరే దాంట్లో చూసుకుంటే మనకు సరిపోతుంది టెట్కు. అంటే ఇప్పుడు టెట్ క్వాలిఫై అవ్వకున్న వాళ్ళు 6th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే 90% వస్తాయి. 90% వస్తాయి. సో కాబట్టి మ్యాక్సిమం అంతవరకు పర్ఫెక్ట్గా ఉండండి. కొద్దిగా లెంత్ ఇంకా ఎక్కువ వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు చదవాలండి. డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు అయితే 100% 10th క్లాస్ వరకు చదవాలి, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ అయితే 100% చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ప్రీవియస్ పేపర్స్ని ఎవరైతే అనర్గళంగా మీరు ఒక మైండ్ సెట్ తోటి దీన్ని మీరు అవగాహన చేసుకుంటే మీరు రేపు రాసే ఎగ్జామ్కి టెట్ 100+ స్కోర్ చేయడానికి అందరికీ ఆస్కారం ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ని మీరు గాన ఒక అంటే విశ్లేషణ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్స్ రాయకుండా వెళ్ళినప్పుడు క్వశ్చన్స్కి మీరు ఇబ్బంది పడడానికి వస్తుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అన్ని పేపర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. మీరు అందరు చూసి దాన్ని మీరు ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్పేసి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.